నిఖిల్ గెలిచి వస్తే కావ్య ఒప్పుకుంటుందా? అసలు వీళ్ళెలా ప్రేమించుకున్నారు? ఎందుకు విడిపోయారు? ఇలా అంతుపట్టని కొన్ని క్వశ్చన్స్‌కి ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ ఇస్తా. స్కిప్ చేయకుండా చూసేయండి. నిఖిల్ నేటివ్ ప్లేస్ కన్నడ అండ్ కావ్యది కూడా కన్నడయే. వీళ్ళిద్దరికీ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి. కానీ సీరియల్లోకి వచ్చినంత వరకు వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి తెలియదు. వీళ్ళిద్దరికీ కన్నడలో అవకాశాలొచ్చినా గుర్తింపు అనేది రాలేదు. సో వీళ్ళిద్దరూ వచ్చి తెలుగులో ట్రై చేశారు. మన తెలుగు వాళ్ళ గురించి తెలిసిందేగా. అభిమానించడం మొదలుపెడితే మన తెలుగు వాళ్ళకి ఎవరు సాటి రారు. అండ్ నిఖిల్, కావ్య కలిసి నటించిన మొట్టమొదటి సీరియల్ గోరింటాకు. ఈ సీరియల్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. అండ్ బాగా గుర్తింపు కూడా వచ్చింది. అండ్ షూటింగ్ టైంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. అండ్ ఫైనల్‌గా నిఖిల్ ఒకరోజు కావ్యకి ప్రపోజ్ చేశాడంట. కావ్య నిఖిల్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసింది. సో వీళ్ళిద్దరు లవ్ జర్నీ అలా స్టార్ట్ అయ్యింది. మరి ఎలా విడిపోయారంటే కరెక్ట్గా 5 ఇయర్స్ తర్వాత నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్న ఒక ఫంక్షన్కి కావ్యాని తీసుకొని వెళ్ళాడంట. అక్కడ నిఖిల్ వాళ్ళ అమ్మ కావ్యని చాలా దారుణంగా అవమానించారంట. అండ్ నిఖిల్ వాళ్ళ అమ్మ అవమానించినప్పుడు నిఖిల్ సైలెంట్గా ఉన్నాడని కావ్య చాలా బాగా హర్ట్ అయ్యి అక్కడి నుంచి వచ్చేసింది. అక్కడితో వాళ్ళిద్దరి లవ్కి ఎండ్ కార్డ్ అయితే పడింది. మరి నిఖిల్ గెలిచి వస్తే కావ్య ఒప్పుకుంటుందా అంటే ఒప్పుకుంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ మీడియేటర్ మన అమర్దీప్ అంతా సెట్ చేసి ఉంచాడంట. సో వీళ్ళిద్దరూ ఫైనల్గా కలుసుకుంటారు అని ఇండస్ట్రీలో టాక్. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.